హలో ఆల్, మేమైతే తిరుపతి వచ్చేసామన్నమాట. అరుణాచలం నుంచి తిరుపతి వెంకన్న స్వామిని చూసేలోపు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మేమైతే ఫస్ట్ రోజు ఇంకా అరుణాచలం వెళ్ళిపోయాం కదా, అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయిపోయి తిరుపతి అయితే వచ్చేసాము. తిరుపతి పైన కొండ ఎక్కేటప్పుడు అయితే పైన అంత రష్, మేము మా వెహికల్స్ ఆ లైన్ చూసి చాలా రష్ ఉంది అనుకున్నాం. కానీ మేము వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే పైన అయితే మేము వెళ్ళినప్పుడైతే అంత రష్ అయితే లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఎందుకంటే కొంచెం నాకు తెలిసి స్కూల్స్ అవి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం అలా ఖాళీ ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ వీక్ తర్వాత, ఎందుకంటే పిల్లల 10th ఎగ్జామ్స్ అలాగే అందరికి అయిపోతే రష్ పెరగచ్చు అనమాట. సో ఇంకా అలాగే మేమైతే వెళ్ళిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయి ముందు ఆ రోజు ఈవినింగ్ అయితే వరాహస్వామిని దర్శనం చేసుకోవాలంట. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు. సో అందుకని చెప్పేసి వరాహస్వామిని దర్శనం చేసుకుందామని చెప్పేసి వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంక వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా అప్పుడే మేము వెళ్ళిపోయేటప్పుడే ఇంకా స్వామివారికి ప్రసాదం అయి తీసుకొని మేళాలతో తీసుకొని వెళ్తున్నారన్నమాట. అప్పుడే ఇంకా వెంటనే ఏనుగులు ఉంటాయి కదా టెంపుల్లో కూడా, ఆ ఏనుగులు కూడా వచ్చేసాయి అనమాట. ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి దగ్గరికి వెళ్ళాము. యాక్చువల్లీ వీడియో తీస్తుంటే వాళ్ళైతే ఏనుగులు అటు ఇటు కొంచెం ఇబ్బంది పడతాయి అని చెప్పని వీడియోస్ తీయొద్దని చెప్తున్నారు వాళ్ళు. అవైతే ఏంటంటే మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను నేను కూడా ఏనుగుల దగ్గర తీసుకొని ఇంకా వరాహ స్వామిని దర్శనం చేసుకున్నాం కంప్లీట్గా. అక్కడ కూడా ఒక 20 minutes పట్టింది మాకు, ఎక్కువసేపు అయితే ఏం పట్టలేదు. వరాహస్వామిని దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి కొంచెం ఇంకా మెయిన్ టెంపుల్కి మెయిన్ టెంపుల్ బ్యాక్ వస్తాం కదా అవుట్ సైడ్, అటు నుంచి స్వామి దగ్గరికి అనమాట. ఇంక మెయిన్ టైం ఉందని చెప్పేసి మా దర్శనంకి అయితే అలా వెళ్ళిపోయాం. మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిన తర్వాత స్వామిని ఇంకా కొంచెం అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని మాకేంటంటే ఎర్లీ మార్నింగ్ 3:20కి వచ్చిందనమాట దర్శనము. కానీ సీరియస్లీ నా లైఫ్లో నేను మర్చిపోలేని దర్శనం ఏదైతే ఏంటంటే, మేము కరెక్ట్గా 3:30కి స్వామివారి ముందు వెళ్ళిపోయామన్నమాట. ఆ టైంకి ఏంటంటే తోరణాలు సేవ చేస్తూ ఉంటారు, అప్పుడు హారతి ఇస్తారు కదా, ఆ హారతి కరెక్ట్ స్టార్టింగ్లో వెళ్ళిపోయామన్నమాట. ఆ హారతి అయిపోయినంతసేపు 5 to 10 minutes లోపు మేమైతే స్వామి దగ్గరే ఉన్నామన్నమాట. లిటరల్లీ మళ్ళీ అవకాశం వచ్చిద్దో అదొకటి తెలియదు అనమాట. స్వామివారి ముందు కళ్ళం నీళ్ళైతే వచ్చేసాయి నాకైతే కనుక. ఐ థింక్ నియర్లీ 8 minutes పైన ఉన్నాం స్వామివారి ముందు. చాలా అంటే మర్చిపోలేని దర్శనం అయింది ఈసారి మాత్రం. ఎలా అయితే అవ్వాలి అనుకున్నానో నేను అంతకు మించి 100% అయిపోయింది. అలా స్వామివారిని అయితే బాగా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదాలు అయితే అనమాట. తీసేసుకొని ఏంటంటే ఇంకా రిటర్న్లో రిటర్న్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి కాబట్టి మేము కూడా ఇంకా కిందకు వచ్చేసామన్నమాట. వచ్చేసేసి ఇంకా మోకాల పర్వతం దగ్గర కొంచెం సేపు అలా ఉండిపోయి స్వామివారిని పూజలు దండం పెట్టేసుకొని అలా కింద నుంచి వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఒక 5 minutes అలా ఉండి స్పెండ్ చేసేసి, అంతకు ముందులాగైతే ఇప్పుడు దీపారాజన అవి చేయొద్దు అంటున్నారు అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర. అయ్యగారిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. సంపూర్ణంగా దర్శనం అయితే బాగా జరిగిపోయింది, తిరుమల దర్శనం. అలా రిటర్న్ అయిపోయాము ఇంక ఇంటికి. థ్యాంక్ యూ.